థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. మేమైతే నూజివీడ్ నుంచి హైదరాబాద్కి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి. ఒక 35 మెంబర్స్ వరకు ఉంటారు బస్సులో. బట్ ఏమైందంటే మీకు సడన్గా ఓకే జర్నీ అన్ని బస్సులు క్యాన్సిల్ చేశారు. సడన్గా మార్నింగ్ స్టార్ ఒకటే ఓపెన్ అయిందని అందరు బుక్ చేసుకున్నామండి. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నున్న ఇది ఏరియా నున్న హైవేకి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత 1.5 కిలోమీటర్ వాటర్లో ఫ్లో అవుతుంది. దాంట్లో పెట్టేసి బస్సు ఆపేసి అలాగ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళిద్దరు వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఒక అతను మాత్రం సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు, అంటే మమ్మల్ని సేవ్ చేయడం కోసం అని చెప్పి. ఒక అతను మాత్రం అలాగే నెగ్లిజెన్సీగా ఉన్నాడు. మా ముందే ఒక ట్రాలీ అవుతున్నా అతను కూడా హెల్ప్ ఏం అడగలేదు. మేము సడన్గా వచ్చి చూసేసరికి అసలు మొత్తం బస్సులో కూడా వాటర్ వచ్చేసినాయి. ఏం చేయాలో తెలియట్లేదు. కొంచెం పెద్దవాడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా భయపడిపోయి ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ఒక ఎస్పీ సార్ నెంబర్ ఉంటే ఆ నెంబరుకి నేను కాంటాక్ట్ అయిన తర్వాత ఒక సార్ నెంబరు ఆ సార్ కూడా నాకు ఎవరో తెలియదు. ఎమ్మటి నా సార్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది నాకు అది ఫైర్ డిపార్ట్మెంట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము ఈ టైంలో ఇలాగ మేము సేవ్ అయ్యి ఈ టైంలో ఉన్నామంటే మేము అది వీళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము వచ్చే దారిలో తెలిసిందండి, ఆ బోటింగ్ మాకు ఎవరైతే తీసుకొచ్చారో ఆ మిడిల్లో తెలిసింది మాకు మేము ఎంత ప్రమాదంలో ఉన్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఆనంద్ మీకు బోట్ నడిపాడు ఆనంద్ చాలా ఎఫిషియెంట్గా నడిపాడు కావునా. అలాగే మీకు ధైర్యం కోల్పోకుండా ఉండడానికి లేకపోతే దీనికి సపోర్టింగ్ కూడా అతను కూడా ఒక డ్రైవరే ప్రకాష్ బాబు. అతను కూడా చాలా ఎఫెక్టివ్ డ్రైవర్ అనమాట మన బోట్. చాలా ధైర్యం చెప్పారు. మావాడిని కూడా అక్కడ ఎందుకు పెట్టేమంటే ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు ఓకే కదా శ్రీరామూర్తి మా పరిస్థితి ఏంటి మీకు ధైర్యం బాగా చెప్తారు. బస్సులో మీకు వదిలేసాం. ఎందుకు వదిలేసామంటే మీకు మా వాళ్ళు అక్కడ ఉంటే మళ్ళీ వస్తారు ఇల్లు, దానికోసం ఎత్తను వదిలేసాం. ఓకే ఇద్దరు డ్రైవర్ లేరమ్మా. కాదు ఇప్పుడు డ్రైవర్లు వచ్చారు కదా ఇద్దరు. సార్ పేరు ఆంజనేయులు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా రెస్పాండ్ అయ్యి చాలా ఇచ్చేసారు. స్టేజ్ లో మేము ఇక లేదనుకున్నాం అసలు డెఫినెట్లీ సార్. ఓకే ఓకే బాబు. నా పేరు కె శ్రీనివాసరావు, నేను కూడా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్. ఓకే నాకు చిన్నప్పుడు మా ఊరు గోదావరి పక్కన ఉంటది కాబట్టి ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ వల్ల మా వాళ్ళు కూడా ధైర్యం కోల్పోకుండా అందరినీ అది ఎంత లెవెల్లో తీసుకెళ్ళాలి, ప్లస్ ఏమేమి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు నైట్ ఉంది, ఆ ఫ్లోలో సేఫ్టీకి తీసుకురావాలంటే మాకు చిన్నప్పటి నుండి ఎక్స్పీరియన్స్. అంటే డిపార్ట్మెంట్ వచ్చింది కాదు, ఎందుకంటే ఎవరికి పర్మిషన్ లేవులే. మాకున్న ఎక్స్పీరియన్స్తో డేర్గా తీసుకురావచ్చు అనే నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కొంచెం మనం రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చు తీసుకురావచ్చు అనే దాంట్లో తీసుకురావడం జరిగింది. అంటే రాత్రి తీసుకురావడం అనేది చాలా రిస్క్తో డేంజరస్తో, ప్లస్ మేమిద్దరమే దీనికి బాధ్యత. పైన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, మేమిద్దరం మాత్రమే మొత్తం దానికి ఉన్నాం. కాకపోతే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఓకే సేఫ్టీగా తీసుకురావచ్చు అనే కొంత ఐడియాతో తీసుకువచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది, కాకపోతే ప్రతిది కూడా రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూయే. అర్థమైందా? సేఫ్ కాదనమాట. అందుకు డేర్ చేయరు ఎవరు. అయినప్పటికీ అది ఎంత పెయిన్ ఉంటుందో మీకు తెలుసు. అక్కడ వాటర్లో ఉండి అలా స్ట్రక్ అయిపోయి మీరు చాలా ఒక 1 hour 2 hours 3 hours మీరు ఎంత పెయిన్ గెయిన్ చేశారో మీకు తెలుసు. సో
ఇప్పుడు దాన్ని రిలీఫ్ చేయాలి. మేము వెళ్ళిపోతాం 6ంటితో ఎప్పుడు వస్తాం, అప్పుడు మీరు ఎంత ప్యానిక్ అవుతారు. ఇంకొక అడుగు కానీ అడుగున్నర కానీ పెరిగిందంటే హార్టీ పేషెంట్ కూడా ఉన్నారు సార్. పేషెంట్స్ బాబు డ్రైవర్ మీ ట్రెండ్ అమ్మా, బస్ నెంబర్ ఎందుకు రాసుకోవాలి. ఇంకా మీకు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి ఇమీడియట్లీగా మా మొత్తం స్టాఫ్ ఇక్కడికి వచ్చి టక బోర్డులు దింపి ఇక్కడ కూడా మీరు కొత్త ఇవన్నీ మీకు ధైర్యం చెప్పారు. కనుక ఇప్పుడు ఫైర్ సర్వీస్ అంటే ఏది ఇంత టైం బాండ్తోనే మాత్రం ఫినిష్ చేద్దామని కాదు. ఇప్పుడు మేము నైట్ టైము వాటర్ రెస్క్యూ చేయకూడదు, ఎందుకంటే అక్కడ ఏముందో అయినప్పటికీ చాలా సార్లు మాకు అధికారులు కానీ కొంచెం ఫ్రెండ్లీగా పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి దాంతో మాకున్న నాలెడ్జ్తో డేర్ తెచ్చుకొని చేయడమే. లేకపోతే మీరు ఉదయం 6ంటి తర్వాత ఆపరేషన్ మళ్ళీ 6ంటి తర్వాత చేయకూడదు. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఏమీ లేవు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద చెట్టు కొట్టుకొచ్చి దారి మధ్యలో ఉంది. మాకు పర్లా మీరు స్విమ్మింగ్ చేయగలం, మీకు కష్టం కదా. మరి మీ పరిస్థితి ఏంటి? అందుకు తక్కువ మందిని తీసుకొచ్చాం. మేము ఒకేసారి 8-9 మందిని కూడా తీసుకురావచ్చు. తక్కువ మందిని మళ్ళీ మిమ్మల్ని ఏదైనా అయితే కూడా రిస్క్ చేయడానికి మళ్ళీ మేము సిద్ధంగా ఉంటూ మిమ్మల్ని తక్కువ తీసుకొచ్చు. అవన్నీ మీకు చెప్తే మీరు రారు అసలు. అదేనమాట. ఓకే బాబు డ్రైవర్స్ రండి అమ్మా, ఒకసారి ఇంటికి వెళ్తారు లేదు సార్. అసలు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సార్, అంతమంది ఓయ్ బాబు లైట్ అయ్యమ్మా. ఒకసారి రామా బాబు ఫ్లాట్స్ 2 రకాలు. మామూలు ఫ్లాట్స్ ఉంటాయి, గోదావరి కృష్ణాలు. అవి 1 ఫీట్ రేజ్ అవ్వడానికి ఒక రోజు కానీ గంటలు చాలా టైం తీసుకుంటుంది. క్లాస్ ఫ్లాట్స్ ఇవన్నీ అంటే ఒకే తక్కువ టైంలోనే అడుగు పెరిగిపోతూ ఉంటుంది. అందుకు అకస్మాత్తుగా వచ్చే వరదలు అనేవి చాలా స్పీడ్గా పెరుగుతాయి, నదులు అనేవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. దానికి వెళ్ళిపోయే అవకాశం మీరు ఉందనుకుంటూ ఉంటుంది, కానీ ఇది మీరు అక్కడ స్టార్ట్ అయ్యి వచ్చే దగ్గర పెరిగిపోతుంది. కాబట్టి చాలా మంది ప్రయాణికులు వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ చాలా షేర్ చేయకూడదు. ఓకే, ఇది ఒక మీకు ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఇలాంటివి చేయొద్దు. లక్ ఎందుకంటే లక్ కాదు, మనకున్న నాలెడ్జ్ కొంతమంది కోఆపరేట్ చేయడం వల్ల తెల్లవారులు ఉంటే వాళ్ళందరూ కూడా ఓకేనా. ఇంకొక 1-2 అడుగులు పెరిగిందంటే చాలా మీకు కూడా భయం, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మరింత భయపడాల్సిన పరిస్థితి. భవిష్యత్తు కదా క్లాస్ ఫ్లడ్స్ అంటారు, అంటే అకస్మాత్తుగా వస్తుంటాయి కదా ఇలాంటివి, మన కాలువ ఓకే.